మెటీరియల్స్ ఏమేమి కావాలి మనకి? కెలరీమీటర్ కావాలి, థర్మామీటర్ కావాలి, స్టిర్రర్ కావాలి, వాటర్. ఇక్కడున్న మెటీరియల్స్ అన్నీ మనం తీసుకోవాలి. సో, కెలరీమీటర్ అనే ఒక డివైస్ ఏం చేస్తుందంటే, ఇది పర్టిక్యులర్ స్పెసిఫిక్ హీట్‌ని మెజర్ చేస్తుంది. టు డిటర్మైన్ ద స్పెసిఫిక్ హీట్ వి ఆర్ యూజింగ్ దిస్ కెలరీమీటర్. అండ్ స్టిర్రర్, ఈ కెలరీమీటర్‌కి స్టిర్రర్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. స్టిర్రర్ అంటే ఏం లేదు, మిక్చర్ అంటే మిక్స్ చేసే ఒక వుడెన్ స్టిక్‌లా ఉంటుంది. దాన్ని స్టిర్రర్ అంటారు. సో, ఇవన్నీ మనం ఇక్కడ టెక్స్ట్ బుక్‌లో చూపించిన విధంగా అన్నీ మనం తీసుకోవాలి. ఫస్ట్ ప్రొసీజర్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మాస్ ఆఫ్ కెలరీమీటర్. సో, కెలరీమీటర్ అనేది ఇలా ఉంటుందమ్మా. సో, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. కెలరీమీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. సో, మెజర్ చేసుకునే ముందు దీనికి M1 అని పెట్టుకుంటాం. మాస్ ఆఫ్ కెలరీమీటర్ స్టెప్ 1 మాస్ ఆఫ్ కెలరీమీటర్ ఈస్ M1. నెక్స్ట్ స్టెప్ 2లో చూడండి ఇక్కడ నౌ ఫిల్ 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కెలరీమీటర్ విత్ వాటర్. ఏం చేయమంటున్నాడు? ఈ కెలరీమీటర్ నేను ఏం చేస్తున్నాను? 1/3 వాటర్తో ఫిల్ చేస్తున్నాను. సో, దాన్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. మాస్ ఆఫ్ కెలరీమీటర్ విత్ వాటర్. సో, ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ నౌ ఫిల్ 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కెలరీమీటర్ విత్ వాటర్, మెజర్ ఇట్స్ మాస్ అండ్ టెంపరేచర్. ఓకే. సో, మాస్ ఆఫ్ కెలరీమీటర్ ప్లస్ వాటర్. ఇక్కడ మనకి కెలరీమీటర్లో వాటర్ కూడా ఉన్నాయి, అవునా? ఇప్పుడు మనం మాస్ ఆఫ్ కెలరీమీటర్ చూడాలి అంటే, సో అప్పుడు కెలరీమీటర్లో వాటర్ ఉంది, కెలరీమీటర్ యొక్క మాస్ ఉంది. కాబట్టి మాస్ ఆఫ్ వాటర్ని మనం M2 - M1గా తీసుకుంటున్నాం. M2 - M1. M2 అనేది ఏంటి ఇక్కడ? M2 అనేది M1 అనేది మాస్ ఆఫ్ వాటర్ వచ్చి M2, M1 అనేది మాస్ ఆఫ్ కెలరీమీటర్. ఓకే. సో, నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ కెలరీమీటర్ అంటే వాటర్ యొక్క టెంపరేచర్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. దాన్ని మనం T1 అని అంటున్నాం. ఓకే. సో, ఫస్ట్ ఈజీలీ యూ కెన్ డిటర్మైన్ దట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ ఇస్ లెడ్ షార్ట్స్ వీ ఆర్ టేకెన్. లెడ్ షార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ పీసెస్. ఎలా ఉంటుందంటే చిన్న గుండ్లులాగా ఉంటాయమ్మా లెడ్ షార్ట్స్ అనేటివి. ఓకేనా? లెడ్ షార్ట్స్ అనేవి అలా ఉంటాయి. లేదు, ఐరన్ బోల్ట్ కూడా తీసుకోవచ్చు. అది ఎంత ఉండాలి అంటే 50 గ్రామ్స్ వరకు ఉండాలి. ఇక్కడ ఇచ్చాడు. సో, ఫస్ట్ మనం కెలరీమీటర్ యొక్క డివైజ్ని తీసుకోవాలి. ఆ కెలరీమీటర్ యొక్క డివైజ్ని ఫస్ట్ ఏం చేయాలి? మెజర్ చేయాలి. మెజర్ చేసిన వాటిని దాని యొక్క మాస్ M1గా తీసుకుంటున్నాం. ఆ యొక్క కిలోమీటర్ని వాటర్తో ఫిల్ చేసినప్పుడు, ఇక్కడ సెకండ్ స్టెప్లో వాటర్తో ఫిల్ చేసినప్పుడు, సో వాటరు ప్లస్ మాస్ ఆఫ్ కెలరీమీటర్. సో, కెలరీమీటర్ యొక్క మాస్, వాటర్ రెండింటిని మెజర్ చేసుకుంటే